ఈ ప్రాజెక్ట్ ఎట్లా మంజూరు అయిందో కూడా సమాజానికి మనం చెప్పాలి కదా అధ్యక్ష. ఇది ఏమన్నా చంద్రశేఖరరావు మంజూరు చేసిండు అనుకుంటున్నారు అధ్యక్ష? చంద్రశేఖరరావు గారికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ సమంతైనా సంబంధం ఉందని ఎవరైనా అనుకుంటే అది భ్రమనే. మొట్టమొదట ఈ లెటర్ మహబూబ్నగర్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టమని మొట్టమొదట లేఖ పెట్టింది విఠలరావు గారు అధ్యక్ష. మా కొడంగల్ వాసి లగచర్ల, మీకు తెలుసు, మీ అమ్మమ్మ గారు ఊరు అక్కడనే. విఠలరావు గారు సీనియర్ మాజీ పార్లమెంట్ సభ్యులు దేవరకొండ విఠలరావు గారు మొట్టమొదట 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లెటర్ రాసిండు అధ్యక్ష. ఏం రాసిండు అధ్యక్ష? జలయజ్ఞం యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ వాటర్ లాస్. మొట్టమొదట 16/8/2012 నాడు మంత్రిగా డికే అరుణ గారు లేఖ రాస్తే అందులో సంతకం పెట్టిన దాంట్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ఆనాడు వారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, డికే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ మంత్రి. పాలమూరు జిల్లా ప్రజలు, ప్రతినిధులు రాజకీయాలు చూడలే, పార్టీలు చూడలే. ఎడారిగా మారిన పాలమూరును, వలసలు పోతున్న పాలమూరును, కరువు ప్రాంతం పాలమూరుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రావాలా, 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్టును పెట్టి రెండో లేఖ డికే అరుణ గారు రాసింది అధ్యక్ష. డికే అరుణ గారు లెటర్ మీద GOMS నెంబర్ 72 డేటెడ్ 8/8/2013 పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఫర్ 6.91 crores for detailed survey and preparation of detailed project report of Palamuru Rangareddy lift irrigation scheme accorded orders issued. ఉమ్మడి రాష్ట్రంలో 8/8/2013 నాడు GOMS నెంబర్ 72 ప్రకారం 10 lakh acres కి 70 TMC వాటర్ ని పర్ డే 2 TMC ఎత్తడానికి మొట్టమొదటి జీవో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జీవో అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ఉమ్మడి రాష్ట్రంలో కూడా సమైక్య పాలనలో సీమాంధ్ర నాయకత్వంతో కొట్లాడి ఆనాడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఈ జీవోను తెచ్చారు. 2012లో చంద్రశేఖరరావు ఎక్కడున్నాయో తెలుసా అధ్యక్ష? మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు ఉండే. ఏ ప్రాంతానికైతే ప్రాజెక్టు కావాలని ఆనాడు వీళ్ళందరూ అడిగిన పార్టీలకు అతీతంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, స్వర్ణ సుధాకర్ లాంటి వాళ్ళు మాట్లాడి సంతకాలు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో టెండర్లలో, కాంట్రాక్టర్లలో కమిషన్లు కొట్టిన చంద్రశేఖరరావు ఆనాడు పాలమూరుకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పాలమూరు ప్రాజెక్టు కావాలని అడగలేదు అధ్యక్ష. ఆనాడు అడిగింది కాంగ్రెస్ పార్టీ. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు అడిగి ఈ ప్రాజెక్టును శాంక్షన్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఏ నైతిక హక్కుతో ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ జీవో అధికారికం అధ్యక్ష. ఈ జీవోను కూడా రికార్డులో మీరు పెట్టాలి అధ్యక్ష.